హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు వార్తలను ఇచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం. మనకు యూపీఎస్సీలోని కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025కి జాబితాకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు వచ్చేసి 705 మెడికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్స్ ఇన్ రైల్వేస్, జీడీఎంఓ మొదలగు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, ఫైనల్ ఇయర్ పరీక్ష రాసిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి 11. మొత్తంగా 705 పోస్టుల కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా నైపర్లో 29 పోస్టులకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా ఎన్ఐఆర్డిపిఆర్లో ఉద్యమ చరిత్రకు సంబంధించి తెలంగాణ అమరవీరుల స్థూపం, రూపశిల్పి ఎవరు తదితర అంశాలు ఇచ్చారు. ఒకసారి వీటిని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సాక్షి భవిత పేపర్లో మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన గుప్తుల కాలం నాటి గుప్తుల చరిత్రకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాటిని క్లారిటీగా చూసుకోండి. అదేవిధంగా మౌర్యుల గురించి కూడా ఇచ్చారు. అదేవిధంగా కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు, ప్రాక్టీస్ బిట్స్. అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి భవిత పేపర్లో అసబ్జాయిల కాలం నాటి సంస్కరణల గురించి ఒక ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. అవి కూడా ఒకసారి చేసి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొలువుకు తొలి అడుగు పరీక్ష, బ్యాంక్ ఉద్యోగులు ఆశిస్తున్న వారికి అప్రెంటిస్షిప్ మేటి అవకాశం. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4,000, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,691 అప్రెంటిస్ భర్తీలకు ప్రకటనకు వెలువరాయి. పరీక్షతో అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారికి ప్రతి నెల 15,000 స్టైఫండ్ అందుకోవచ్చు. పరీక్ష విధానం జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినవి ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4,000, అదేవిధంగా యూనియన్ బ్యాంకులో 2,691 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా ఇక్కడ మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే ఏం చేయాలి అనేది మనకు ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. అదేవిధంగా ఎన్ఐఆర్టీలో క్లర్క్ల పోస్టుకు సంబంధించి 5 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా బిహెచ్ఈఎల్లో ఇంజనీరింగ్ పోస్టుల కోసం 7 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టును అనుసరించి బీఎస్సీ, బీఈ, బీటెక్తో పాటు ఉద్యోగ అనుభవం ఉన్న వాళ్ళకి అర్హులు. అదేవిధంగా టీఎస్ లాసెట్ 2025 కామన్ ఎంట్రన్స్ టెస్ట్, 3 ఏళ్ల వ్యవధికి ఎల్ఎల్బి, ఎల్ఎంఎం కోర్సులు, 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుకి ఏదైనా గ్రాడ్యుయేట్, 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుకి ఇంటర్మీడియట్, ఎల్ఎల్ఎం కోర్సుకు లేదా బిఎల్కి 5 years ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. చివరి తేదీ వచ్చేసి జూన్ 6 తెలంగాణ ఈసెట్ 2025 తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. పాలిటెక్నిక్, డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 19. అదేవిధంగా మనకు ఈనాడు ప్రతిభలో దేశభక్తులు, సంస్కృతి సంరక్షకులు, భారతదేశ చరిత్రకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి మనకు రాజపుత్రుల కాలం, గద్వాళ్ళు మొదలగు రాజపుత్రుల నాటి అంశాలు ఒక ఆర్టికల్లో ఇచ్చారు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా నూతన సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్. జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ ఏ విజువల్ నరేటివ్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ లింకేజెస్ పుస్తకాన్ని ఏ సంస్థ విడుదల చేసింది? నేషనల్ బుక్ ట్రస్ట్. ప్రపంచ కుటుంబ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 1. ఏ 2 దేశాల ఉమ్మడి సైనిక విన్యాసాలు సూర్యకిరణ్ 2024 డిసెంబర్లో నేపాల్లో సల్గండిలో నిర్వహించారు? నేపాల్, భారత్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ 2025 ఏమని ప్రకటించింది? సంస్కరణల సంవత్సరం, ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, సంస్కరణల సంవత్సరం అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ 2025ని ప్రకటించింది. అదేవిధంగా గజిబిజి క్రమం సాధిస్తేనే ఫలితం, రీజనింగ్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చింది. సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారు. వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వర్డ్ ఆఫ్ ది డే వచ్చేసి మాల్ ట్రీట్మెంట్ అంటే బాధించు ఆర్ కష్టపెట్టు. దాని యొక్క సినానిమ్స్ అబ్యూజ్, మిస్ట్రీట్మెంట్.
యాంటోనిమ్స్ వచ్చేసి కేర్, కైండ్నెస్. మాల్ ట్రీట్మెంట్ అంటే ఇబ్బంది పెట్టడం, కష్టపెట్టడం. దాని యొక్క సినానిమ్స్ వచ్చేసి అబ్యూజ్, మిస్ట్రీట్మెంట్. అదేవిధంగా యాంటోనిమ్స్ వచ్చేసి కేర్, కైండ్నెస్. అదేవిధంగా మనకు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్కు డైరెక్టివ్ పోస్టులు పోస్ట్ ఇన్ టీహెచ్డిసి నోటిఫికేషన్లు వచ్చినాయి. అప్లికేషన్ వచ్చేసి 26వ తారీఖు. ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఈరోజే చివరి తేదీ, తొందరగా అప్లై చేసుకోగలరు. అదేవిధంగా ఇండియన్ జాగ్రత్తకు సంబంధించి భారతీయ నదీ వ్యవస్థ గురించి ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. నదీ ప్రవాహ వ్యవస్థ, డెల్టా, నదుల వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇవ్వబడింది. ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రైల్వేల ప్రత్యేక 2438 ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు పోటీపడే అవకాశాల కోసం రైల్వే పరీక్షల ప్రత్యేక కోర్సును ప్రారంభించింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్. ఐరాస సంస్థలో సేవలు అందిస్తున్న మహిళా శాంతి పరిరక్షకుల సేవలను ప్రస్తుతించడమే లక్ష్యంగా ఢిల్లీలో 2025 ఫిబ్రవరి 24 సదస్సు ప్రారంభమైంది. దక్షిణ భూభాగం నుంచి ఐరాసకు బలగాలను సమకూర్చుతున్న 30 దేశాలకు చెందిన మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. శాంతి పరిరక్షణలో వర్ధమాన దేశాలు మహిళలు అనే అంశంపై శాంతి పరిరక్షణలో వర్ధమాన దేశాల మహిళలు అనే అంశంపై ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కేంద్రం శాఖ నిర్వహిస్తుంది. ఈ సమావేశాలు పాల్గొనడానికి వచ్చిన మహిళా శాంతి పరిరక్షణ బృందానికి రాష్ట్రపతి ముర్ము కలవనుంది. అదేవిధంగా జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫ్రెడరిక్ మెర్జ్కు క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్, సిడియు, క్రిస్టియన్ సోషల్ యూనియన్ పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. జర్మనీ ప్రస్తుత ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్కు చెందిన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఓడి 3వ స్థానానికి పరిమితం అయ్యారు. దీంతో క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ సారథ్యం వహిస్తూ 69 ఏళ్ల ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీకి నూతన ఛాన్సలర్ కానున్నారు. ఎవరు నూతన ఛాన్సలర్ వచ్చేసి ఫ్రెడరిక్ మెర్జ్. ఏ దేశానికి? జర్మనీ దేశానికి. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 2025 ఫిబ్రవరి 23న ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంది. నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ ఇచ్చే చైర్మన్ అవార్డులను లాస్ ఏంజల్స్లో ఆమె స్వీకరించనున్నారు. ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్లో మనకు 5 లక్షల కొత్త ఉద్యోగాలు, ఓఆర్ఆర్, RRR మధ్య ఫార్మా క్లస్టర్లు భారీ ఎత్తున ఉపాధి. 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. అదేవిధంగా 11 ఫార్మా కంపెనీ సంస్థలతో 5,400 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నారు. క్వీన్లాండ్స్ ప్రతినిధులతో రేవంత్ దుద్దిల్ల భేటీ. నొప్పి లేని మెరుగైన చౌక వైద్యం ఏఐతో సాధ్యమని బయోఎస్ఏ సదస్సులో 2025లో పేర్కొన్నారు. అదేవిధంగా బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు. 1 నుంచి 10 వరకు అన్ని సిలబస్ స్కూళ్ళలో తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబస్లు. బడుల యాజమాన్యాలతో భేటీ. ప్రభుత్వం సృష్టికరణ. 9-10 తరగతులకు సరళమైన తెలుగు పుస్తకం. సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మెమో జారీ. అది ఫ్రెండ్స్ మనకు ఖచ్చితంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం ఆదేశించింది. నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ. 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని చెప్తుంది. అదేవిధంగా శివరాత్రికి సర్వం సిద్ధం. కీసర యాదగిరిగుట్టలో వైభవంగా కళ్యాణోత్సవం కొనసాగుతున్న కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు. శివనామస్మరణతో మార్మోగిన రాజరాజేశ్వరాలయం. మల్లెల తీర్థంలో జలపాతాల సందర్శనకు అటవీ శాఖ అనుమతి ఈ నెల 28 వరకు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షల్లో ఇక ఏటా 2 సార్లు పరీక్ష విధానంలో మార్పులు చేశారు. ఫిబ్రవరిలో మొదటి విడత, మేలో 2వ దఫా. 2వ విడత పూర్తయినాకే సర్టిఫికేట్లు జారీ. సప్లిమెంటరీ అనేవి ఉండవు. సిబిఎస్ఈ ప్రతిపాదన చేసింది. 2026 నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఆలోచిస్తున్నారు. మార్చి 9 వరకు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా కాలుష్య దేశాల్లో భారత్ టాప్ 3. తొలి 2 స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ నిలవగా టాప్ 3 ప్లేస్లో భారత్ నిలిచింది. టాప్ 10 ఏకైక ఆసియేతర దేశం వచ్చేసి ఈజిప్ట్. అదేవిధంగా అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి 10 మన భారతదేశంలోనే ఉన్నవి. IQI 2024 నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించాయి. పరీక్షలు ఇక ఏటా 2 సార్లు. సిబిఎస్ఈ ప్రతిపాదన 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను మంగళవారం బహుబాహుల్యంకు అందుబాటులోకి ఉంచింది. వీటిపై మార్చి 9లోగా అభిప్రాయాలు తెలపాలని చెప్తుంది. 2 విడతల పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని సబ్జెక్టులు మాత్రం ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంది. 2 విడతల్లో మొత్తం సిలబస్ను
పరీక్షలు జరుపుతాయి. 2 విడతలు కూడా ఒకే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. ఎటువంటి మార్పులు చేయబోరు. 2 విడతల్లో సప్లిమెంటరీ పరీక్షలు కూడా పనిచేస్తాయి. వాటి కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ జాబితాలో పేరున్న వారికి మాత్రమే 2026 మేలో జరిగే పరీక్షలకు అనుమతిస్తారు. ఒకసారి జాబితాను ఖరారు చేసిన తర్వాత సబ్జెక్టులను మార్చుకునే అవకాశం విద్యార్థులకు ఉండదు. ఒకవేళ సబ్జెక్టును మార్చుకోవాలంటే ఫిబ్రవరిలో జరిగే పరీక్షల్లో దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. మేలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మొదటి విడతలో రాసిన సబ్జెక్టులనే 2వ విడతలో రాయాల్సి ఉంటుంది. మొదటి విడత పరీక్షలు రాసిన తర్వాత ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వరు. మేలో జరిగిన పరీక్షలు పూర్తయిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తారు. ఒకవేళ ఏదైనా విద్యార్థి 2 విడతల్లో పరీక్షలు రాస్తే రెండిట్లో వచ్చిన మార్కులను సర్టిఫికెట్లో చూపిస్తారు. ఎక్కువ వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకుంటారు. అయితే విద్యా సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసైన్మెంట్ నిర్వహిస్తారు. ఇది ఫ్రెండ్స్ 2 సార్లు నిర్వహిస్తారు. ఏ దాంట్లో ఎక్కువ ఉంటే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు.